నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విద్యా, ఉపాధి, రాజకీయ రిజర్వేషన్లను 42% వరకు పెంచే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని చర్చించేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, సిపిఐ పార్టీల ప్రతినిధులతో కలిసి సమావేశం ఏర్పాటు చేయాలని కోరిన రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి బీసీల ప్రాతినిధ్యాన్ని అంచనా వేసేందుకు సామాజిక, విద్య, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కుల స్థాయిలపై ఇంటింట సర్వే నిర్వహించినట్లు వివరించారు. ఈ సర్వే ఆధారంగా 29% నుంచి 42% వరకు రిజర్వేషన్లు పెంచేందుకు శాసనసభలో 2 బిల్లులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత బీసీలకు 42%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% రిజర్వేషన్ తెలంగాణలో అమల్లోకి రానుంది. ఇంతకు ముందు ప్రధాని మోదీతో చర్చించేందుకు తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అదనంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ద్వారా రాహుల్ గాంధీతో సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యే వరకు తెలంగాణ ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.